అసలు దేవుడంటే ఏంటి? దేవుడంటే ఒక నమ్మకం, దేవుడంటే ఒక బలం, దేవుడంటే మనలో ఉండి మనతో ఉండి మనల్ని ప్రతి క్షణం నడిపించే ఒక శక్తి. ఇవన్నీ మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మినప్పుడు మనం యాక్సెప్ట్ చేసేది. అది ఏ మతంలో అయినా, ఏ దేవుడైనా. అదే నమ్మని వాళ్ళకి మనం ఎంత మొత్తుకున్నా వీటిల్లో వేటికి ఒప్పుకోరు. సింపుల్ గా చెప్పాలంటే, మనకు నచ్చితే ఎడారిలో ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా నడిచినా వావ్ ఎంత బాగుంది ఇది అనుకుంటాం. అదే మనకి ఇష్టం లేకపోతే ఏసీలో ఓసీగా కూర్చోబెట్టినా ఛీ ఏంటి ఇక్కడ చల్లగా ఉంది అనుకుంటాం. అలాగే దేవుడైనా, భక్తి అయినా, పూజ అయినా, ఐ పర్సనల్లీ కనెక్టెడ్ విత్ గాడ్ ఇన్ ఆల్ ద వేస్. నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా మీకు చెప్పే ఉంటాను. నేనేదో పూజల పురుగుని కాకపోయినా మనస్ఫూర్తిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనసుకు నిండుగా, మనిషికి హాయిగా ఉండేలాగా పూజ చేసుకుంటానని. అందులోనూ సంవత్సరంలో మన తెలుగు పండగల్లో ప్రతి పండగ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇష్టం. బట్ ఈ వినాయక చవితి ఉందే, ఈ పండగ అంటే ఇంకొంచెం ఎక్కువ అండి. అది ఎలా అంటే, ప్రతి తల్లికి అమాయకంగా ఉండే ఆ ఆఖరును పుట్టే పిల్లల మీద ఎలాగైతే ప్రేమ ఉంటుందో, అలాగే ఈ బుల్లి చిన్ని క్యూట్ వినాయకుడు అంటే నాకు ప్రాణం. అలాగని ముందు పుట్టిన వాళ్ళంటే ఇష్టం లేదని కాదు, ఏదో పోలిక బాగుంటుందని పోల్చాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు శివాని, నేను మీ శివాని. ఈ రోజైతే సింగపూర్ లో మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, పూజ బ్లాగ్ చూపిస్తూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే మా వారు యాజ్ యూజువల్ గా పసుపు ఇంకా బియ్యం పిండి తోటి మా చిన్ని వినాయకుడిని, ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని రెడీ చేస్తున్నారనమాట. అండ్ మా బేబీ ఇదంతా చూస్తూ నేర్చుకుంటున్నాడు. ఇక్కడైతే మా ఎకో ఫ్రెండ్లీ వినాయక స్వామి రెడీ అయిపోయాడు. సో పూజ కోసం కూర్చుంటున్నాం. ఆల్రెడీ మనందరికీ తెలుసు, వినాయక స్వామి భోజన ప్రియులు. సో స్వామివారి కోసం పరమాన్నం, పులిహోర, దద్దోజనం, ఇంకా పూర్ణాలు, అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన కుడుములు, ఉండ్రాళ్ళు కూడా వండేశాను. ఆ రెసిపీస్ అయితే ఏమీ చూపించలేదు. మీకు కావాలంటే యూట్యూబ్ లో కొట్టి మీరే చూసుకొని చేసుకోండి. ఇంకా పూజ వ్లాగ్ లోకి వస్తే, ఇక్కడైతే మేము కూర్చొని చక్కగా పూజ చేసుకుంటూ ఉన్నామన్నమాట. యాక్చువల్లీ ఈ వ్లాగ్ లో వినాయక వ్రతకల్పం బుక్ లో ఉండే వినాయకుని కథ, అంటే ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు ఖచ్చితంగా వినవలసిన వినాయక చవితి కథని చెప్పాలనుకున్నాను. బట్ నెక్స్ట్ ఇయర్ వ్లాగ్ కోసం అలా రిజర్వ్ చేసి పెట్టాను అనమాట. మేమే అంత పెద్ద హడావిడి చేయమండి. చాలా సింపుల్ గా ఇంట్లోనే మా చిన్ని వినాయకుని రెడీ చేసుకుంటాము. నాదైతే ఫుల్ ఫుడ్ ప్రిపరేషన్ పార్ట్ నేను చేస్తాను. ఇంకా మా వారు పూజ దగ్గర కావాల్సినవి అండ్ చిన్ని వినాయకుడిని రెడీ చేయడం అవన్నీ మా వారు చూసుకుంటారనమాట. ప్యారలల్ గా మా చిన్నోడు దర్శకత్వ పర్యవేక్షణ, అంటే పైపైన మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడైతే మేము పత్రి కోసం ముందు రోజే లిటిల్ ఇండియాలో ఉండే అన్ని షాప్స్ తిరిగేసాము. సింగపూర్ లో ఎవరికైనా సరే మన తెలుగు పండుగలకు కావాల్సిన ఏ వస్తువైనా దొరకాలి అంటే లిటిల్ ఇండియా ఎంఆర్టీ స్టేషన్ పక్కనే ఉండే మన తెలుగు వాళ్ళ సూపర్ మార్కెట్ ఒకటి ఉంది. వీరాస్ సూపర్ మార్కెట్ అన్నమాట షాప్ నేమ్. సో అక్కడ ట్రై చేయండి, ఖచ్చితంగా దొరుకుతాయి. ప్రైజెస్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటాయి, బట్ మనకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా పూజలోకి పత్రి వగైరా పెట్టాలి కాబట్టి వాళ్ళంతా చెప్పినా ఇచ్చి తెచ్చుకోవాల్సిందే. ప్రస్తుతానికి మాకిచ్చిన పత్రిలో 21 రకాలు ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి $15, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 1300. చాలా ఆశగా తెచ్చాం, కానీ ఇంటికి వచ్చాక ఓపెన్ చేస్తే వాటిల్లో 2 రకాల పత్రులు ఆల్రెడీ కుళ్ళిపోయి ఉన్నాయి అనమాట. ఇంకేం చేయలేం కదా, ఉన్న వాటితో ప్రశాంతంగా పూజ చేసుకుందామని పూజలో కూర్చున్నాం. ఈ సంవత్సరం వినాయక చవితిలో నేను ఇప్పటి వరకు చెయ్యని ఒక కొత్త పని అయితే చేశాను. అదేంటో చూసే ఉంటారు, గమనించకపోతే నేనే చెప్పేస్తాను. నిన్న ర్యాండమ్ గా అలా వీడియోలు తిరగేస్తూ ఉంటే వినాయక చవితి రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన రావి ఆకుల మీద ఓం గం గణపతయే నమః ఆర్ ఓం గం గణాధిపతయే నమః అని గంధంతో రాసి స్వామివారి పాదాల దగ్గర పెట్టి మనకిష్టమైన న్యాయమైన కోరికని కోరుకున్నట్లయితే నెరవేరుతుంది అని ఒక ఆవిడ ఒక వీడియోలో చెప్పారు. వినడానికి విడ్డూరంగా అనిపించినా సరే, ఇందులో తప్పేమీ లేదు కదా అని చెప్పి నేను కూడా ట్రై చేశాను. అలాగని ఓం గం గణపతియే నమః అనే గణనాథుడికి సమర్పించి షేర్ మార్కెట్ లో మాకు ఒక 100 కోట్లు రావాలి, పక్కన వాళ్ళందరూ పాడైపోయి మేమే బాగుండాలి అని కోరుకున్నామంటే వినాయక స్వామి అస్సలు లేట్ చేయకుండా డిప్ప మీద డెబిమని ఒకటి ఇచ్చి మన కళ్ళు తెరిపిస్తారు. కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరకుండా, స్వామి మాకేది అవసరమో అది ఇవ్వండి, ఏ ఛాలెంజ్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తినివ్వండి, ఇలాంటి మంచి మంచి కోరికలు కోరుకోండి. మీకు ఇంకా మంచి మనసు ఉన్నట్లయితే మన ఇట్లు శివాని యూట్యూబ్ ఛానల్ కి బాగా వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్స్ రావాలని కూడా కోరుకోవచ్చు. ఇదైతే ఆప్షనల్, మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. జస్ట్ కిడ్డింగ్.
మళ్ళీ దీనికోసం స్పెషల్ గా టైం తీసుకొని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఇక్కడైతే పూజ దిగ్విజయంగా ఆ వినాయకుని ఆశీర్వాదంతో సంతోషంగా చేసేసాము. ఈ రోజు మా వారికి ఆఫీస్ కూడా ఉంది. సో ఎక్కువ ఫొటోస్ వీడియోస్ సెక్షన్ కి టైం కుదరదు. ఎందుకంటే ఆల్మోస్ట్ పూజ అయ్యేటప్పటికే 12:50 అయిపోయింది. నిజంగా చెప్పాలంటే ఇంత త్వరగా పూజ అవ్వడం మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో 2:30 అయిపోయేది, మా అత్తగారింట్లో ఉంటే 1 అయిపోయేది. మామూలుగా లాస్ట్ ఇయర్ మేము చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ 2:30 అయింది. బట్ ఈ సంవత్సరం మా వారు ముందే చెప్పారు, లాస్ట్ మినిట్ లో నన్ను కంగారు పెట్టకుండా కొంచెం పెద్దల కాడే పని చేసుకొని పూజ చేసుకుందాం అబ్బా అని. అంత మర్యాదగా, అంత దీనంగా, అంత విలువ ఇచ్చి మనల్ని బ్రతిమలాడినప్పుడు వాళ్ళ మాటకు కూడా విలువ ఇవ్వాలిగా. అందుకే ఎక్కువసేపు టైం ల్యాగ్ చేయకుండా మార్నింగ్ లేవగానే పనులు స్టార్ట్ చేశాము. వినాయకుడు ముందే మా చిన్నోడికి చెప్పినట్టున్నాడు, ఈ రోజు అస్సలు విసిగించకుండా వెంటనే అన్ని పనులు కంప్లీట్ చేశాడు. ఆబ్వియస్లీ వాడి పనుల తర్వాత నేనే కదా అన్ని చూసుకోవాలి, నేను కూడా కంప్లీట్ చేయగలిగాను. ఈలోపు మా వారు ఆఫీస్ ఉందనే ఆత్రంలో ఏ పనిని మిస్ చేయకుండా తన పనిని తను కంప్లీట్ చేశారు. స్పెషల్ గా బాక్స్ అయితే ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మన వినాయక స్వాముల వారికి ఇష్టమైన అన్ని పదార్థాలు చేశాము. సో అవే బాక్స్ లో పెట్టుకొని వెళ్ళిపోతానన్నారు. మన చిన్ని వినాయకుడిని దర్శించుకొని మీరు కూడా చక్కగా దండం పెట్టుకొని అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకోండి. ఎందుకంటే నేను అదే అనుకుంటాను. వినాయక చవితి రోజు మాకైతే కొన్ని రిచువల్స్ ఉన్నాయి. అవేంటంటారా? ఉదయాన్నే లేవడం, ఆ రోజు అస్సలు చూడకూడని చంద్ర భగవాను తెలియకుండానే చూసే అలవాటు కూడా మనలో చాలా మందికి ఉంటుంది. ఎప్పుడు ఆలోచించని ఈ విషయాన్ని ఆ రోజు చూడకూడదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేవడంతోనే గుర్తొచ్చేస్తుంది, ఈ రోజు చంద్రుడిని చూడకూడదు, ఈ రోజు చంద్రుడిని చూడకూడదు అని. బట్ ఏం చేస్తాం, కొంతమందికి అనుకోకుండాను ఆల్రెడీ ప్లాన్ వల్లను చూడకైతే తప్పదు. బట్ మాక్సిమం పూజ అయ్యేంత వరకు అయితే చూడకుండా ఉండడానికి ట్రై చేస్తాం. అక్కడి నుంచి స్వామికి కావాల్సిన పత్రి, పరవాన్నం, పొంగలి అన్ని పెట్టేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని ఆ పూజలో తోరం కట్టుకొని అలాగే స్వామివారి దగ్గర వడ్డించిన అక్షంతలు తల మీద చల్లుకొని ఆవురావురమంటూ స్వామివారి కోసం చేసిన అన్ని రకాల పలహారాలు అస్సలు లేట్ చేయకుండా గుటుకుమని చప్పడించేసి అలా వినాయక విజయం అనే సినిమా చూడడం మా రిచువల్. నేను చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు వినాయక విజయం సినిమా చూడకుండా అయితే లేను. ప్రతి సంవత్సరం పూజ చేయడం, పూజ అవగానే ఇంట్లో చేసిన పిండి వంటల మీద దూకేయడం, అలా తింటూ ఇలా వినాయక విజయం సినిమా చూడటం యాజ్ యూజువల్. అదే ప్రొసీజర్ ని ఈ ఇయర్ కూడా ఫాలో అయ్యాము. సో ఇక్కడైతే పూజ కంప్లీట్ చేసుకొని ఇక నెక్స్ట్ ప్రసాదాల మీద దండయాత్రకు అయితే బయలుదేరామన్నమాట. పూజలో చేసే వంటలకి వేటికి నేనైతే టేస్ట్ చూడను. బట్ కాస్త అటు ఇటుగా చేసిన దేవుడి దగ్గర పెట్టినందుకో ఏమో కానీ అమృతం లాగా అనిపిస్తాయి. సంవత్సరంలో ఉండ్రాళ్ళు, కుడుములు చేసే ఒకే ఒక రోజు వినాయక చవితి. సో అసలు ప్రాక్టీస్ లేకపోయినా ఎంత బాగా కుదురుతాయో. నాకు తెలిసి మన చేతుల్లో ఏముంటది కానీ దేవుడి దగ్గర పెట్టాక దేవుని చూపు వల్ల ఆ పదార్థాలకి అంత టేస్ట్ వస్తుందేమో అనిపిస్తుంది. ఏమంటారు మీరు? సరే, ఇక ఉదయం పూజ చూసేశారు కదా, ఈవినింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలో కూడా చూసేద్దాం రండి. సాయంత్రం కూడా యాజ్ యూజువల్ గా ఉదయం పెట్టిన ప్రసాదాలన్నీ మధ్యాహ్నానికే తీసేస్తాం కాబట్టి సాయంత్రం పండో ఫలమో ఏదో ఒకటి స్వామివారికి సమర్పించి దీపారాధన చేసి దండం పెట్టుకోవాలన్నమాట. అలాగే ఈవినింగ్ దీపారాధన కొండెక్కి మనం ఇక పడుకోబోతున్నాం అనుకునే ముందు స్వామివారిని మన కుడి చేత్తో కుడివైపుకి ఇలా జరుపుకోవాలి. సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ స్వామివారి నిమజ్జనం చేసుకోవచ్చు అనమాట. అలా కాదు, మేము 3 days స్వామివారిని ఇంట్లో పెట్టుకొని చక్కగా చందన తాంబూలాలతో పండు ప్రసాదాలతో సత్కరించుకుంటాం అనుకునే వాళ్ళైతే 2 పూట్ల దీపారాధన మస్ట్ అండ్ షుడ్. ఇంకా బ్రహ్మచర్యం మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అలా ఇంట్లో కుదరని వాళ్ళు, పనులు ఉండేవాళ్ళు, మరుసటి రోజు నిమజ్జనం చేసేవాళ్ళు సాయంత్రం పూట ఇందాక చెప్పినట్టు దీపారాధన కొండెక్కాక ఇలా కుడివైపుకి స్వామివారిని జరుపుకోవాలి. ఇక్కడ నేను మార్నింగ్ మా వారికి ఆఫీస్ ఉందనే హడావిడిలో పుస్తకాలలోకి పూజించడం మర్చిపోయాను. సో ఈవినింగ్ పూజ అయ్యాక అలా గంధం కుంకుమతో బొట్లు పెట్టాను అనమాట. ఇలా వినాయక చవితి పండుగ రోజు స్వామివారిని మేము సత్కరించుకున్నాం. ఇక మరుసటి రోజు ఉదయాన్నే మనం లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్ స్నానం చేసేసి స్వామివారికి యథావిధిగా దీపారాధన చేసి ఒక్క 10 నిమిషాల తర్వాత స్వామివారిని ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. మన ఊర్లలో అయితే పెద్ద విగ్రహాలు పెడతారు కాబట్టి కొంతమంది అక్కడ పెట్టేస్తారు, లేదంటే నదిలోనో, చెరువులోనో, బావిలోనో నిమజ్జనం చేస్తారు. మరి ఇలా సిటీలలో లేదంటే వేరే కంట్రీస్ లో ఉండే వాళ్ళకి ఇంత అవైలబిలిటీ ఉండదు కదా. సో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం ఏ గిన్నెలో అయితే ఆర్ ఏ టబ్బు ఏదో ఒకటి నీళ్ల గదుల్లో కానీ అపవిత్రమైన పనులకు కానీ వాడని గిన్నెనే లేదా టబ్బుని తీసుకొని ఆ గిన్నెలో కొంచెం పసుపు, ఒక 2 రెబ్బల పూలు,
అక్షింతలు కుంకుమ వేసి అందులో స్వామివారిని ఇలా చక్కగా నిమజ్జనం చేసుకోవచ్చు. ఈ నీళ్లు ఎవరు తొక్కని ప్లేస్ లో వేయొచ్చు. మీరుండే ప్లేస్ లో చెట్ల మధ్యలో పోస్తే ఏ ఫైన్లు వేయరనుకుంటే వేసుకోండి. లేదు ఫైన్లు పడతాయి, సీసీ కెమెరాస్ లో వాళ్ళు చూసి కంప్లైంట్ చేస్తారు అనుకుంటే కామ్ గా సింక్ లో పోసేయండి. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి అంతకు మించి ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి. మేమైతే ఇక్కడ స్వామివారిని నిమజ్జనం కూడా చేసేసామండి. ఇదన్నమాట ఈ సంవత్సరం 2025 వినాయక చవితి సింగపూర్ లో ఇలా జరుపుకున్నాము. మన వీడియోస్ నచ్చితే ఇదండి ఈ రోజు వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ విలువైన ఫీడ్బ్యాక్స్ ఏవైనా ఉంటే మన ఛానల్లో కామెంట్ సెక్షన్ లో అలా ఆటోగ్రాఫ్ లాగా ఇచ్చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీకోసమే పెట్టారనమాట. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శివాని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.